పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అని 5 అవయవాలు ఉంటాయి. ఈ 5 ఉన్నాయి కనుకే దాన్ని పంచ అంగము. పంచ 5, అంగము అంటే భాగం. 5 భాగములు కలిగిందని పంచాంగం అంటారు. పంచాంగం అంటే 5 భాగములు. ఏమేంటివి? తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. తిథివార నక్షత్ర యోగ కరణములు అన్నమాట. ఇందులో తిథులంటే పాడ్యమి మొదలుకొని పూర్ణిమ లేదా అమావాస్య. శుక్లపక్షంలో పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. అదే కృష్ణపక్షంలో 14 తిథులు అయ్యాక ఆఖరణ పూర్ణిమ బదులు అమావాస్య. వీటిని తిథులు అంటారు. ఈ తిథుల్ని ఏ రోజుకు ఆ రోజు మనం చదువుకోవాలి. పూజ చేసేటప్పుడు తిథులను తలుచుకోవాలి. అందుకే శుభవాసరే, శుభనక్షత్రే, శుభతిథౌ అంటున్నామా లేదా? శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే. యోగం, కరణం, తిథి అన్నీ తలుచుకుంటున్నాం. మనం వాటిని పైకి ఎత్తట్లేదు. కానీ ప్రతిరోజు సంకల్పంలో శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, శుభతిథౌ అని 5 తలుచుకుంటున్నాం. కానీ వాటి పేరు చెప్పట్లేదు. కొంతమంది మాత్రం తిథుల్ని నవమ్యాం తిథౌ, ఇది వాళ్ళ ద్వాదశి కాబట్టి ద్వాదశ్యాం తిథౌ అంటున్నారు. కొంచెం తెలుసున్నవాడు. తెలియని వాడికి అన్నిటికీ శుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే అని ఆ పంచ అంగములను తలుచుకున్నాక సంకల్పం చెప్పాక పూజ చేస్తున్నాం. అందులో ఈ తిథుల గురించి ఏ రోజుకు ఆ రోజు చెప్పినట్టయితే దానివల్ల చాలా లాభం ఉందండోయ్. ఈరోజు పూజ చేస్తున్నప్పుడు ద్వాదశి అయితే ద్వాదశ్యాంతిథౌ, త్రయోదశి అయితే త్రయోదశ్యాంతిథౌ అని చెబితే ఏమిటి లాభం అని అడగండి. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని భక్తితో తలుచుకుంటేనే డబ్బు వస్తుంది, మంచి ధనం. ఆ ధనం కూడా తరగని ధనం, ఆనందమిచ్చే ధనం కావాలంటే తిథిని తలుచుకోవాలి. మాకు డబ్బు లేదా అని అడగచ్చు. మీ డబ్బు మీ దగ్గర ఎంతకాలం ఉంటుందో దానివల్ల నీకు ఆరోగ్యమో అనారోగ్యమో నీకు తెలియదు. అది నీకు అశాంతి తెచ్చిపెట్టచ్చు. ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బు కూడా అశాంతి తెచ్చిపెడుతుంది. కానీ తిథిని తలుచుకుంటే అశాంతి లేని ప్రశాంతత కల ధనం వస్తుంది. అందువల్ల తిథేశ్చ శ్రియం ఆప్నోతి. ఈ 15 తిథులు తలుచుకుంటే ధనమును పొందుతావు.